అనంతపురం జిల్లాలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి రైతులు ఏకంగా కలెక్టరేట్ కు వేదికగా చేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ గార్లదిన్నె మండలం బూదేడు గ్రామానికి చెందిన రైతు సూర్యనారాయణ మృతిపై ఎస్సీ ఎస్టీ జేఏసీ సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ కు వచ్చి అధికారులతో మాట్లాడారు. తన భూమికి పట్టా ఇచ్చేందుకు స్థానికంగా ఉన్న వీఆర్ఓ గార్లదిన్నె తహసీల్దార్ లంచం డిమాండ్ చేసి వేధించారని వారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని ఫలితంగానే ఆయన కలెక్టరేట్ కు వచ్చి ఆత్మహత్యాయత్నం చేశారని, చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం బాధాకరమన్నారు. ఈ సంఘటనపై వెంటనే జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సాకేహారి డిమాండ్ చేశారు. వెంటనే గార్లది తహసీల్దార్ వీఆర్ఓపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై కలెక్టర్ కూడా స్పందించాలన్నారు. వెంటనే ఆ రైతుకు సంబంధించిన భూమిని సూర్యనారాయణ భార్య పేరుతో పట్టా ఇవ్వాలని, వారి కుటుంబానికి ఒక ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వారు విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి గార్లదిన్న మండలం బూదేడు పొలానికి సంబంధించినటువంటి రైతు కుమ్మర సూర్యనారాయణ అనే ఒక వృద్ధుడు తనకి తాతల కాలం నుంచి వచ్చినటువంటి ఆస్తి విషయంలో నా పేరు మీద ఉన్నటువంటి భూమిని తొలగించారు, తిరిగి ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయండి అని చెప్పేసి దాదాపు ఒక 5 నుంచి 6 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాలు మరియు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని చెప్పేసి నిన్నటి దినం చివరికి అలిసిపోయినటువంటి బాధతో కుమ్మర సూర్యనారాయణ అనే ఒక వృద్ధ పేద రైతు ఇది పురుగులు మందు తాగి ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. మరి ఆ ఆత్మయత్నం చేసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. మరి ఈ సూర్యనారాయణ చావుకి కారణం ఎవరు? ఖచ్చితంగా రెవెన్యూ అధికారులే అని చెప్పేసి మేము దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ సూర్యనారాయణకి సంబంధించినటువంటి భూమిని ఎప్పటికెప్పుడు పరిష్కరించి ఒకవేళ విచారణ చేసి గ్రామంలో ఎవరిది భూమి, ఎవరు సాగులో ఉంటున్నారు, ఎవరికి సంబంధించినటువంటి ఆస్తి ఇది అని చెప్పేసి పూర్తి విచారణ చేసిన తర్వాత అయినా ఆ పేద రైతుకు న్యాయం చేసి ఉంటే ఆ ప్రాణం ఈరోజు బతికుండేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి జిల్లా కలెక్టర్ గారు, మరి డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, ఇట్లా రెవెన్యూ అధికారులు అందరూ కూడా భూ సమస్యలను పరిష్కరిస్తాం, భూ సమస్యల పైన నిర్లక్ష్యం వీడండి, ఎక్కడికెక్కడ ఎప్పటికప్పుడు మీరు సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి గొప్ప గొప్ప పెద్ద పెద్ద మాటలు చెప్తూ పత్రికల్లో రాయించుకుంటున్నారే తప్ప ఆచరణలో పేద ప్రజలకు భూ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు బహిరంగంగానే అర్థమవుతుంది. మరి సూర్యనారాయణ చావుకు కారణం పూర్తిగా రెవెన్యూ అధికారులే. మరి జిల్లా కలెక్టర్ గారు కూడా గార్లదిన్న తహసీల్దార్ని మరియు బూదేడు పొలానికి సంబంధించినటువంటి వీఆర్ఓ గారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము తెలియజేయడం జరుగుతుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ సూర్యనారాయణ చావు ఇప్పటికే చాలామంది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మందు తాగి ఆత్మహత్య యత్నాలు చేసుకున్నట్లు కూడా తెలుసు. మరి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇంత జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మరి స్వయాన బాధితుడు సూర్యనారాయణ చెప్తున్నాడు, వీఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు 1,50,000 రూపాయలు నన్ను లంచం అడిగారు, నేను ఒక పేద రైతుని, నేను ఎక్కడి నుంచి వీళ్ళకి లంచం ఇవ్వాలని చెప్పేసి కూడా అతను మొరుపెట్టుకున్నాడు. మరి రెవెన్యూ అధికారులు పట్టించుకొని ఉంటే, అతనికి న్యాయం చేసి ఉంటే ఈరోజు అతని చావుకి కారణం కాకోకుండా ఉండేవాళ్ళు కదా. మరి అతను చనిపోవడంతో అతని భార్య, 2 పిల్లలు ఈరోజు అనాథలుగా బతుకుతున్నారు. దీనంతటికీ కారణం ఖచ్చితంగా బూదేడు వీఆర్ఓను, గార్లదిన్న తహసీల్దార్ గారే బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, మరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే పురుగుల మందు దాగి ఆత్మహత్యలు చేసుకుంటే మరి జిల్లా కలెక్టర్ గారు దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పేసి కూడా మేము గట్టిగా అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామాల్లో కూడా అక్కడ రాజకీయ నాయకులు కూడా అంటే మేము చెబితేనే పనులు చేయండి, లేకుంటే చేయొద్దండి అనే రీతిలో కూడా వాళ్ళు కూడా జారీ చేస్తున్నారు. మరి ఇలా ప్రజల సమస్యలు ఏ రకంగా పరిష్కారం అవుతాయో మనం తెలుసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ తెలియజేసుకుంటూ, మరి సూర్యనారాయణ చావుకి ముమ్మాటికి రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాలి, దీంట్లో ఇంక్లూడ్ జిల్లా కలెక్టర్ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఇంకొకరు ఎవరైనా కానీ ఇటువంటి మరణాలగిన ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కానీ ప్రభుత్వ రెవెన్యూ అంటే మండల ఆర్డీఓ కార్యాలయంలో జరిగితే మాత్రం
పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము తెలియజేయడం జరుగుతుంది. మళ్ళీ సూర్యనారాయణ కుటుంబానికి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ సాగు కారణమైనటువంటి తహసీల్దార్ని వీఆర్ఓని వెంటనే సస్పెండ్ చేయాలి. మళ్ళీ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా చెల్లిస్తూ వాళ్ళకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఈ భూదేడు పొలంలో 135 సర్వే 135 ఒకటో లెటర్లో ఉన్న 1 ఎకరా 54 సెంట్ల భూమిని వెంటనే వాళ్ళ భార్య పేరు మీద కానీ పిల్లల పేరు మీద కానీ ఆన్లైన్లో ఎక్కించి ఆ భూమిని వాళ్ళకి స్వాధీనం చేయాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా అడగడం జరుగుతుంది.